నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా సోమవారానికి అధిపతైన చంద్రుణ్ణి ఏ విధంగా సులభంగా ప్రసన్నం చేసుకోవాలో, చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. చంద్రమా మనసో జాతః అంటుంది వేదం. చంద్రుడు మనఃకారకుడు. చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుంటే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గృహంలో పిల్లలకున్న బాలారిష్ట దోషాలను తొలగింపజేసే శక్తి కూడా నవగ్రహాల్లో చంద్రుడికి ఉంది. అదేవిధంగా వ్యవసాయదారులకి పంటలు బాగా పండటానికి, వ్యవసాయ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి కూడా నవగ్రహాల్లో చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. అలాగే తల్లి తరపు బంధువులతో ఉన్న విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి, తల్లి తరపు ఆస్తిపాస్తులు సులభంగా సంక్రమించడానికి కూడా సోమవారం నవగ్రహాల్లో చంద్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవాలి. సోమవారం చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే చంద్రుడికి ప్రియమైన ప్రత్యేకమైన స్నానాన్ని ఆచరించాలి. చంద్రుడికి ప్రియమైన స్నానం ఎలా చేయాలంటే, మీ ఇంట్లో వాయువ్యం మూల బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద దర్భలు ఉంచి ఆ దర్భల మీద ఒక వెండి బిందెను ఉంచండి. వెండి బిందె లభించని పక్షంలో స్టీలు బిందె ఉంచండి. ఆ బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో తెల్లటి పుష్పాలను వేయండి. అలా తెల్లటి పుష్పాలు వేసిన తర్వాత 5 నిమిషాలకు ఆ నీళ్లతో స్నానం చేయండి. అలా స్నానం చేస్తే అది చంద్రుడికి ప్రియమైనటువంటి స్నానం అవుతుంది. అలా స్నానం చేసిన తర్వాత సోమవారం రోజు తెలుపు రంగు పదార్థాలు ఎవరికైనా దానం ఇవ్వండి, లేదా తెల్లటి పుష్పాలు ఎవరికైనా దానం ఇవ్వండి. దోసకాయ సోమవారం దానం ఇస్తే చాలా మంచిది. దోసకాయ, బీరకాయ, నందివర్ధనం పూలు, వీటిని సోమవారం ఎవరికైనా దానం ఇస్తే నవగ్రహాల్లో చంద్రుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే సోమవారం రోజు సాయంకాలం పూట చంద్రుడికి ప్రియమైన దిక్కు వాయువ్య దిక్కు కాబట్టి మీ ఇంట్లో వాయువ్యం మూల ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించండి. ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు విడివిడిగా వేసి వాయువ్యం మూల సోమవారం సాయంత్రం ఇంట్లో దీపం పెడితే నవగ్రహాల్లో చంద్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే చంద్రుడి అనుగ్రహం పొందటం కోసం, చంద్రుడిని ప్రసన్నం చేసుకోవటం కోసం సోమవారం ఆవుకి అరటిపండు, నానబెట్టిన బియ్యం ఆహారంగా తినిపించండి. ఇలా చేస్తే కూడా నవగ్రహాల్లో చంద్రుడు సులభంగా ప్రసన్నమవుతాడు. అలాగే చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి అని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే సోమవారం రోజు లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించాలి. అలా పూజిస్తే చంద్రుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అదేవిధంగా చంద్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ మకుటభూషణం అంటూ చంద్రుడి ధ్యాన శ్లోకం చదువుకోండి. ఈ ధ్యాన శ్లోకం చదువుకోలేని వాళ్ళు ఎవరైనా సరే సోమాయ నమః అనే చంద్రమంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా చంద్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకోండి. చంద్రుడికి ప్రియమైన స్నానం చేయటం, దీపం పెట్టడం ద్వారా, శ్లోకం చదువుకోవటం ద్వారా చంద్రుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలుకండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా నవగ్రహాల్లో కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. మొత్తం రామాయణం చదవాలి, కానీ తరచూ సుందరకాండ పారాయణ చేసుకుంటూ ఉండడం చాలా శ్రేష్టము. ఇది తెలుసుకోండి. ఇక్కడ సుందరకాండలో మొత్తం రామాయణం ఉంది. ఎందువల్ల అంటే ఇప్పుడు చూడాలి, సుందరకాండలో రామాయణం ఎక్కడున్నది ఇది పరిశీలిస్తే సుందరకాండలో రామాయణం చెప్పిన వారు హనుమంతుడు. హనుమంతుడు చెప్పిన రామాయణం సుందరకాండలో ఉంది. అది ప్రత్యేకత అండి. దీన్ని బట్టి ఆదికవి ఎవరు రామాయణానికి? హనుమంతుడే ఆదికవి. మరి ఆదికవి వాల్మీకి అంటారేంటి? వాల్మీకి 3వ వాడు. మొదటివాడు హనుమంతుడు, 2వ వాడు నారదుడు, 3వ వాడు వాల్మీకి. అవునా లేదా అండి? మరి వాల్మీకి ఆదికవి అవునా కదా? అవును. ఎలా అంగీకరిస్తారు? ఇప్పుడే మీరు చెప్పారు కదా హనుమంతుడు మొదటివాడని. కానీ హనుమంతుడు చెప్పిన రామాయణం, నారదుడు చెప్పిన రామాయణం కూడా చెప్పినవాడు వాల్మీకే కనుక వాల్మీకి ఆదికవి. కానీ ఇప్పుడు సుందరకాండలో అందం ఏంటంటే హనుమంతుడు ఒక కవిగా కనబడతాడు మనకి. ముందు రామకథంతా ఆయన అందంగా చెప్పాడు. ఎవరితో చెప్పాడు? గొప్ప శ్రోత సీతమ్మ. ఎందుకంటే భక్తుడిని మించిన శ్రోత ఉండరండి. సీతమ్మ అంటే సామాన్యురాలు కాదు, రసజ్ఞురాలు, ప్రతిదీ జాగ్రత్తగా గ్రహించగలిగే మేధావిని. అలాంటి మేధావినికి ఒక మేధావి చెప్తున్నాడు. ఇంకేం కావాలి ఇక్కడ? కనుకనే మొట్టమొదట రామకథ చెప్పినటువంటి కవి సమ్రాట్ ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి వారు. అందుకే మహానుభావుడు తులసీదాసు రామాయణం రాస్తూ అరణ్యాల్లో 2 తిరుగుతుంటారట.
ఒక కపులు, ఇంకొకరు కవులు అన్నారు ఇక్కడ. కపి అంటే కోతి, కవి అంటే ఋషి, అంతే కదండి, ఋషులు అక్కడే ఉంటారు. అలాగా ఒక కవి ఒక కపి ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ అరణ్యాలు విడిచిపెట్టిరారు. ఆ అరణ్యాలు వాళ్ళకి నచ్చాయి. ఏమిటా అరణ్యములు అంటే సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణవు నమో విశుద్ధ విజ్ఞానవు కవీశ్వర కపీశ్వరవు. ఈ శ్లోకం రచించిన వాడు తులసీదాస్. గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. సీతారాముల సద్గుణములని మహారణ్యం ఒకటి ఉంది. అరణ్యంలో మంచి వృక్షాలు ఉంటాయి, మంచి నదులు ఉంటాయి, మంచి మంచి అందాలు ఉంటాయి. అలాగే సీతారాముల గుణగణాలనే సౌందర్యంతో ఉన్న రామాయణం అనే మహారణ్యంలో విడిచిపెట్టకుండా ఇద్దరు తిరుగుతున్నారు. ఒక కవి ఒక కపి. కవి వాల్మీకి, కపి హనుమంతుడు అని చెప్పారు ఇక్కడ. వాళ్ళిద్దరికీ నమస్కారం అంటాడు తులసీదాస్ ఇక్కడ. అందుకే హనుమద్ ఆవేశం లేకపోతే రామకథ చెప్పలేరు. హనుమద్ భక్తుడు కాని వాడు రామకథ చెప్పలేరు. విశ్వనాథ వారు ఆపదుద్ధారక హనుమన్ మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేసి, రామతారక మంత్రాన్ని కొన్ని కోట్లు జపం చేసి కల్పవృక్షాన్ని రచించారు. ఇది తెలుసుకోండి ఇక్కడ. హనుమంతుడు ఆవేశిస్తే కానీ రామకథ చెప్పలేమండి, ఆయనే చెప్పాలి. అందుకే హనుమంతుడు రామకథ ఎక్కడ చెప్పాడు? సుందరకాండలో చెప్పాడు. విడతలుగా చెప్పాడు. అమ్మవారికి తెలిసిన కథ, తెలియని కథ, జరగబోయే కథ కూడా చెప్పాడు. అమ్మ రాముడు వస్తాడు, రాక్షస సంహారం చేస్తాడు, అయోధ్యకు వెళతారు, మీరిద్దరూ పట్టాభిషిక్తులు అవుతారు, లోకాన్ని క్షేమంగా ఏలతారు అన్ని చెప్పాడు. ఇంకేం మిగిల్చాడండి ఇక్కడ. కానీ జరిగిన కథ, జరుగుతున్న రామకథ, జరగబోయే రామకథ మూడింటిని 3 భాగాలుగా ఒక్క సుందరకాండలో చెప్పాడు గనక సుందరకాండ పారాయణం మొత్తం రామాయణ పారాయణ ఫలాన్ని మనకి ఇస్తున్నది. ఇది హనుమంతుని యొక్క కవిగా మనం దర్శిస్తున్నాం. ఎందుకంటే హనుమంతుడు గురువైన వాడు, తెలివైనవాడు. వాక్కు ఇవ్వాలన్నా, జ్ఞానం ఇవ్వాలన్నా గురువే ఇవ్వాలి కనుక హనుమద్ ఉపాసన ప్రధానంగా జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం పొందడానికి కావలసిన బలాన్ని, ధర్మాన్ని కూడా ఇస్తుంది. కానీ హనుమద్ ఉపాసన పరిపూర్ణ ఉపాసన. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్. ఈ విధంగా అమ్మవారికి చెప్పి ఇంకా బయలుదేరుతాను తల్లి అంటూ ఉంటే అమ్మవారు అంటున్నారు, వానర వీర, నువ్వు తొందరగా రాముడి వద్దకు వెళ్ళి నా యొక్క వేదాన్ని తొలగించి ఈ రాక్షసులు పెడుతున్న బాధను నువ్వు చూసావు గనక ఆయనకు విన్నవించు. శివశ్చతెద్వాస్తు హరి ప్రవీరా, నీ ప్రయాణము హాయిగా కొనసాగుగాక, నీ మార్గంలో అన్ని శుభాలు కలుగ్గాక అన్నది అమ్మవారు. ఇంతవరకు స్వామి వచ్చిన దానిలో ఒక పని అయిందండి. ఇంకా పక్కకెళ్ళి ఒక చోట ఆలోచిస్తున్నాడు. సీతమ్మను చూశాను, ఇప్పుడు ఏం చేయాలి? సీతమ్మను చూశాను, వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. రాముడు నాలాంటి వాడిని పంపాడు అంటే నాలాంటి వాడు ఏం చేయాలో అది చెయ్యాలి. ఒక వ్యక్తిని, ఒక పెద్ద ఆయన ఎంచుకున్నాడు అంటే ఆయన ఒక్కటి చెప్పచ్చు. ఆయన చెప్పకుండా వదిలేసినవి చాలా ఉంటాయి. తాను ఇంగితము తెలుసుకుని అవన్నీ చేయగలగాలి ఇక్కడ. అది ప్రభు కార్యాన్ని తెలుసుకున్న దూత ఎలా చేయాలో. కానీ హనుమంతుడిని బాగా పరిశీలించాలంటే ఒప్పుకున్న పనిని ఎంత అద్భుతంగా చేయాలో ఆలోచించండి. పనిని ఎంత పరిపూర్ణంగా చేశాడు. ఆ పరిపూర్ణత ఇంకా కొనసాగుతోంది. కార్యే కర్మణి నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్యా విరోధేన సకార్యం కర్తుమర్హతి. గొప్ప మాట చెప్పాడు. చెప్పిన పని మాత్రమే కాకుండా తన ప్రభువుకి పనికొచ్చే ఇతర కార్యములు కూడా చేసేవాడు. అది అసలు పనికి ఎసరు పెట్టకుండా, అది ఒకటి. అందుకే గొప్ప మాట, పూర్వకార్య అవిరోధేన. ఆ మొదటి పని ఏదుందో దానికేమి విరోధము కాకుండా యో బహూన్యపి సాధయేత్, మిగిలిన ప్రయోజనాలను కూడా ఎవడు సాధిస్తాడో వాడు ఉత్తమ కార్య సాధకుడు. అటువంటి వాడు. అందుకే నేను ఇప్పుడు చేయాల్సిన చాలా ఉన్నది. ఎందుకంటే నా ఏకసాధకో హేతు స్వల్పస్యాపీహ కర్మణ యో హ్యర్థం బహుదా వేద స సమర్థ అర్థ సాధని. ఎన్ని యుగాలు మారినా ప్రపంచము, వ్యక్తి, సమాజము ఏవి అభివృద్ధి సాధించాలన్నా ఈ శ్లోకాలే ప్రమాణం. గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్ప చెప్తున్నాడు. చిన్న పని అయినప్పటికీ కూడా దాన్ని సాధించడానికి అనేక ఉపాయాలు ఉంటాయి. ఈ అన్ని ఉపాయాలు ఎవడికి తెలిసి వినియోగిస్తాడో వాడే నిజమైనటువంటి ప్రయోజకుడు. ఇది చెప్తున్నారు ఇక్కడ. అన్ని ఉపాయాలు తెలియాలి అని నిర్ణయించుకుని ఇప్పుడు అనుకుంటున్నాడు, నేను చేయాల్సింది చాలా ఉంది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే ఎలాగా? ఫలానా వాడు వచ్చాడు, ఆ ఒక్కడొచ్చే ఇంత గడగడలాడించాడే, ఇంకా మిగిలిన వాళ్ళు వస్తే ఏమైపోతామని టెర్రర్ పుట్టాలి రావణాసుడికి. ఇది చూడండి ఇక్కడ. శత్రువుని మానసికంగా బలహీనపరచడం ముందు అవసరం, తర్వాత దైహికంగా భౌతికంగా వెళ్ళి కొట్టచ్చు. ఇది ఒక రాజనీతి. ఆ రాజనీతిని చూపిస్తున్నాడు. ముందు మానసికంగా బలహీనపరచాలి. ఎందుకంటే ఈ సామాన్యుడు కాడు. ఇంత అసామాన్యుడు వచ్చి ఏమి అరగనట్టు వెళ్ళిపోతే ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది? కనుక ఆయన వచ్చి వెళ్ళాడు అని ఇంపాక్ట్, ఒక ప్రభావం కనబడాలి లంకలో. రావణాసుడు గడగడలాడాలి, కనుక వచ్చినట్టు చేయాలి. అంటే రావణాసుడి దృష్టి తన మీద పడాలంటే ఏం చేయాలి? చుట్టూ ఒకసారి ఆలోచించాడు. అమ్మా నా పని నేను చేసుకుంటాను అన్నాడు. నీ ఇష్టం నాయన అంది ఆవిడ. ఆవిడకి తెలియదేముంది? చూశాడు. ఇప్పుడు చేయబోతున్నాడు. ఏమిటి? చూసిరమంటే కాల్చి వచ్చాడు. ఏమిటయ్యా ఈ పని? చూసిరమంటే కాల్చి రావడమా? అంటే విశ్వనాథ వారు ఇక్కడ గొప్ప చమత్కారం చెప్పారు.
చూపులో అగ్గి కలవా అని చూడుమనుట, కాల్చవలసిన దానిని కాల్చుమనుట. చాలా రమ్యమైన మాట చెప్పారు. ఎవడు చూపులో నిప్పుందో వాడిని చూసిరారా అంటే కాల్చిరారా అని అర్థమే అన్నారు ఇక్కడ. ఇప్పుడు ఆంజనేయ స్వామిని ఒక్కసారి అర్థం చేసుకుందాం. హనుమంతుడు ఎవడు? సాక్షాత్ పరమేశ్వరుడు. కానీ అవతరించినప్పుడు పరమేశ్వరుడు వేషం ఉండదు, కానీ పరమేశ్వరుడు లక్షణం ఉంటుంది. తెలుసుకోండి ఇక్కడ, అది అవసరం, ముఖ్యం. విష్ణువు రాముడిగా అవతరించినప్పుడు మానవ వేషం ఉండొచ్చు, కానీ ఆయన లోపల నిలువెల్లా విష్ణువే. తెలుసుకోండి ఇక్కడ. అలాగే హనుమంతుడు అవతరించినప్పుడు వానరుడు, కానీ నిండా శివుడే. మరేమున్నది ఇక్కడ? ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ మహారుద్రమూర్తి ఉన్నాడే, ఆ రుద్రుడికి 3 నేత్రములు, అవునా లేదా? త్రినేత్రుడు. మరి హనుమంతుడికి ఎన్ని కళ్ళు? కథ ప్రకారంగా 2, కానీ ఉపాసకుడికి 3 కళ్ళు చూపిస్తాడు ఆయన. నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ. సజ్జోజాత వామదేవ ఘోర తత్పురుష ఈశాన 5 ముఖాలతో శివుడు ఉంటే, వానర నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వ వక్త్రాలతో ఈ మహానుభావుడు ప్రకాశిస్తున్నాడు. ప్రతి ముఖానికి 3 కళ్ళు చొప్పున 15 కళ్ళుట. 3 కళ్ళవాడు. మరి 3 కళ్ళు రామాయణంలో లేవండి అంటే, నీకు సరైన కన్నుతో చూడడం రాదురా అని చెప్పాలి ఇక్కడ. ఒక అవతారమూర్తి తన దేవతా లక్షణాన్ని కథలో చూపిస్తాడు, తను చేసిన పనిలో చూపిస్తాడు, రూపంలో చూపించాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. రుద్రుడు 3 కళ్ళు ఎలా వాడుకున్నాడో హనుమంతుడిగా చూద్దాం. ఆ మహారుద్రుడు పగ ఏకపాద రుద్రస్వరూపుడు ఆయన ఇక్కడ. ఆ రుద్రమూర్తి చూపించినటువంటి తత్వం ఎలా ఉన్నది అంటే, 3 కళ్ళతో ఏం పని చేశాడో చూద్దాం. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, ఇంకో కన్ను అగ్ని కదా. 3 కళ్ళని చక్కగా వాడాడు ఆయన. మనకి 2 కళ్ళు చూపొక్కటే అని 3 కళ్ళు 3 రకాల చూపులు. ఎలా చేశాడో చూడండి. మొట్టమొదటి సూర్యనేత్రం. సూర్యుడు ఏం చేస్తాడు? నలుసంత వస్తువునైనా చూపిస్తాడు ఆయన. ఒక వస్తువుని చక్కగా మనం వెతకగలమంటే సూర్యకాంతిలోనే వెతకగలం. ఏ రాత్రి ముక్కు పడకో చెవిపోగో పడిపోయింది అనుకోండి, లైట్లతో వెతికి కనబడకపోతే పొద్దున చూద్దానండి అంటాం. ఏమిటా పొద్దున్న? సూర్యుడు వస్తాడు, అన్ని లైట్లు కూడా గొప్పవాడు. కానీ నలుసునైనా చూపించగలిగే శక్తి సూర్యుడికి ఉంది. అందుకే సీతమ్మని వెతికేటప్పుడు సూర్యనేత్రంతో వెతికాడు ఆయన. గాలించి గాలించి వెతికాడు, కానీ సూర్యనేత్రంతో వెతికాడు మొత్తం. వేదంలోనే మిత్రస్య చక్షుష సమీక్షామహే అని ఒక మంత్రం ఉంటుంది. సూర్యనేత్రముతో సమీక్షిద్దాం అంటే మొత్తం వెతుకుదాం, పరిశీలిద్దామని. కానీ పరిశీలించేటప్పుడు సూర్యుడిలో వెతికాడు ఆయన. తర్వాత అమ్మవారి తాపాన్ని పోగొట్టేటప్పుడు, ఆనందం కలిగించేటప్పుడు చంద్రనేత్రాన్ని ప్రయోగించాడు ఇక్కడ. ఆ హనుమంతుడు మాటల వల్ల సీతమ్మలో ఉన్న తాపమంతా పోయి చల్లబడింది, శాంతింపబడింది. చంద్రోదయంతో మనస్సు ఎలా చల్లబడుతుందో అలాగా. కానీ తన చంద్రదృష్టితో సీతమ్మని చల్లార్చాడు. 2 పనులు అయిపోయాయి. నీకు మిగిలింది మూడో కన్ను పని. అది చెయ్యబోతున్నాడు. మొత్తానికి త్రినేత్రాలు ఎలా వాడాడో తెలుసా? కథలో కావ్యంలో అవతార తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే చూపు ఒకటి ఉండాలండి, అప్పుడు ఇవన్నీ తెలుస్తాయి ఇక్కడ. అటువంటి హనుమ రుద్రుల్లో 2 కళ్ళు చూపించాడు, 3వ కన్ను తెరవబోతాడు. తెరిచినప్పుడు చూద్దాం. ఇప్పుడు అనుకుంటున్నాడు తను చేయాల్సిన పని ఏమిటి? ముందు రావణుడు దృష్టి పడాలి. ఎవడూ చేయలేని పని చేస్తే రాముడు దృష్టి పడతాడు, లేకపోతే ఆయన అసలు కింగు. ఆయన ఎందుకు చూస్తాడు? బంట్లో చూస్తారు పని. దృష్టి ఎవరిది పడాలంటే పైవాడు దృష్టి పడాలి. అంటే పైవాడికి కూడా హడలెత్తే పని చేయాలి. అక్కడున్న అశోకవనాన్నంతటినీ కాసేపట్లో చంద్రవందర చేసి అక్కడున్న తోరణం మీద కూర్చున్నాడు. తోరణం అంటే ముఖద్వారం. ముఖద్వారం మీదకి కూర్చున్నాడు. ఎంత నాశనం చేశాను, ఇంకా కబురు రాలేదేమిటి అని. ఈ లోపల నాశనాన్ని చూసినటువంటి అశోకవనంలో ఉన్న కాపలాదారులుగా ఉన్నవాళ్ళు, సీతమ్మ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు వాళ్ళు లేచి వచ్చి, అతడు ఎవడు ఆ కోతి? నీకు తెలుసు అని అనుకుంటున్నావు, ఇందాక మేము నిద్రపోతున్నాడు మగతగా నీతో మాట్లాడినట్టు అనిపించింది, ఎవడా కోతో చెప్పు అంటే, నాకేం తెలుసు అన్నది సీతమ్మ. ఎందుకంటే ఎలాంటి వేషాలు మార్చొచ్చో, ఉన్న రూపం కాకుండా కొత్త రూపాలు ఎలా ధరించొచ్చో, ఇవి కామరూప విద్య. మాలాంటి వాళ్ళకి ఎలాంటి తెలుస్తుంది? మీకు ఆ కామరూప విద్య ఉంది కనుక మీకు వాళ్ళు అర్థమవుతారు. మాకేం అర్థమవుతారు? ఎంత చక్కగా మాట్లాడుతుంది. పాము జాడలు పాముకే ఎరుక. అందుకు కామరూప విద్య, కామరూపం తెలిసిన వాళ్ళకే ఎరుక. నాకేం ఎరుక అంది సీతమ్మ. అంత మాత్రం సీతమ్మ అబద్ధం ఆడేసిందని లెంపలేసుకోకండి. సత్యం అంటే ఏమిటో, అసత్యం అంటే తెలియాలి. సందర్భశుద్ధి ప్రకారంగా మాట్లాడాలి. సీతమ్మ అబద్ధము ఆడలేదు, నిజము చెప్పలేదు. అప్పుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడింది. తెలిసారు. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అధికాశ్వయుజమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:08, సూర్యాస్తమయం 6:10. తిథి పంచమి రాత్రి 11:45 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 8:52 వరకు. వర్జం రాత్రి 12:37 నుంచి 2:07 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుంచి 1:21 వరకు. మరల మధ్యాహ్నం 2:57 నుంచి 3:46 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:49 నుంచి 2:16 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం సోమవారం. సోమవారం చాలా విశిష్టమైన రోజు. చంద్రునకు విశిష్టమైనది, శివునకు విశిష్టమైనది, గౌరీదేవికి ప్రీతికరమైనది కావడం వలన మనం చంద్రవంకతో కూడి ఉన్న పార్వతీ పరమేశ్వరులను ఆరాధించుకోవడం, అలాగే ఒక 1 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, వాటిని ఆవులకు పెట్టడం, కేజీంపావు బియ్యంతో పూజ చేయడం, వాటిని ఆవులకు పెట్టడం, ఇవన్నీ కూడా మనకు సకల సంపదలను, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, విశేషించి ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. విశేషం ఏమంటే శివ పరివారం, వినాయకుడు విఘ్నాలను తొలగిస్తే, కుమారస్వామి లౌకిక ఆధ్యాత్మిక జ్ఞానముల యొక్క సమన్వయాత్మకమైన జీవన విధానాన్ని అందిస్తే, అమ్మవారు అన్నపూర్ణ ఆహారాన్ని అందిస్తే, శంకరుడు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది ఐశ్వర్యాన్ని అందిస్తే, ఆయనే మృత్యుంజయుడు కూడా అపమృత్యు భయాల్ని తొలగిస్తే, ఆయనే వైద్యనాథుడు కూడా అనారోగ్యాలని తొలగిస్తే, ఆయన నెత్తి మీద ఉన్న గంగ పాపాలను తొలగించి పవిత్రతను అందిస్తే, మనిషికి ఇంకా కావాల్సిందేముందండి? అంటే మానవుని యొక్క నిత్య జీవితంలో ఉన్న నిత్యావసరాలన్నీ సమకూడడానికి ఈ శివపరివారాన్ని పూజించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. నేటి ఆణిమత్యం. మాట తీరు సంస్కార సంపన్నమైనప్పుడే ఎదుటి హృదయాన్ని ఆకర్షించగలుగుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. సహజసిద్ధంగా పరమేశ్వరుని ఆరాధన చేసేటప్పుడు చాలా ప్రీతికరమైనది ఏది అని చెప్పేసి మనం భావించుకోవాలి. శివునికి ప్రీతికరమైనది పంచ సౌగంధికాలు. అంటే ఏమిటవి? ఏలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు. ఈ 5టిని కలిపి పంచ సౌగంధికాలు అంటాం. ఈ పంచ సౌగంధికాల్ని తమలపాకులో ఉంచి 3 ఒక్కలు కూడాను తమలపాకులో పెట్టి తాంబూలాన్ని గనక పరమేశ్వరుడికి అభిషేక అనంతరము, నైవేద్య అనంతరము గనక సమర్పించినట్లయితే అత్యంత అద్భుతవంతమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. ఇలా చేయటం వల్ల ఏంటి? సమస్త భోగాలు కూడాను వచ్చి తీరుతాయి మానవాళికి. అంతేకాదండి, చాలామంది గంధాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు.
ఏ దేవతకైనా సరే ఈ యొక్క చిటికిన వేలు అలాగే బొటన వేలు ఈ రెండిటితో గనక గంధాన్ని ఇలా సమర్పించినట్లయితే ధర్మప్రాప్తి సిద్ధిస్తుంది. అంటే నీ యొక్క మనసంతా కూడాను ధర్మ ప్రవర్తన నియమావళి పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది. అలాగే ఈ బొటన వేలు ఉంగరపు వేలు ఈ రెండు కలిపి గంధం తీసుకొని ఇలా గనక స్వామివారికి సమర్పిస్తే ధనం కలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే బొటన వేలు మధ్య వేలు ఈ రెండు కలిపి గనక గంధాన్ని గనక స్వామికి సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుస్తాడు సుమా అంటోంది శాస్త్రం. అలాగే బొటన వేలు చూపుడు వేలు ఈ రెండు కూడాను కలిపి గనక స్వామివారికి గనక గంధాన్ని సమర్పిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇంత గొప్ప విశేషం శివార్చనలో దాగిన పరమార్థంగా మనం గ్రహించాలి. శివుని పూజించే సమయంలో తెల్లటి అక్షింతలతోనే పూజ చేస్తాం. అంటే బియ్యంలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ అక్షతలతోనే పరమేశ్వరుడికి చక్కగా పూజ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి సిద్ధిస్తుందంటే ఐశ్వర్యం ముక్తి కలుగుతాయి. తెల్లని బియ్యపు గింజలు నీటిలో తడిపి శివునికి గనక పూజ చేసినట్లయితే ఐశ్వర్యము ముక్తి కలుగుతుంది. ఇది మనం గ్రహిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శివకామిని శివాని భయహారిణి భవాని విశ్వవినోదిని విజయ వినాశిని శివకామిని శివాని. సృష్టి యందు ఇక కొత్తగా పుట్టకపోతే స్థితి అన్నమాట ఎక్కడుంది? లేదు. స్థితి లేనప్పుడు లయ జరిగిపోతుంటుంది, అంతే, పడిపోతారు, ఉన్నతి ఉండదు. అంటే సృష్టిని పరమేశ్వరుడు చేసినటువంటి ధర్మ నిర్మాణాన్ని ప్రశ్నించే రీతిలో వాళ్ళు వ్యవస్థనంతటినీ కూడా వైక్లభ్యానికి గురి చేశారు. అది వాళ్ళిద్దరూ చేసినటువంటి పని. భండు వాళ్ళిద్దరినీ ప్రోత్సహించాడు. సంతోషంగా ఉన్నాడు. ఇది దిద్దాలి. ఇప్పుడు దిద్దడం కోసం దేవతలు హిమాలయ పర్వతాల మీద ఒక పెద్ద యాగాన్ని సంకల్పం చేశారు. సంకల్పం చేసి వాళ్ళు తమని తాము ఆహుతులుగా సమర్పించారు. అందులోంచి పరదేవతా స్వరూపం ఆవిర్భవించింది. చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. దేవతల యొక్క కార్యాన్ని తీర్చడానికి పరదేవత ఆ చిదగ్నిగుండంలోంచి పైకొచ్చింది. ఈ పైకి వచ్చినటువంటి స్వరూపాన్నే లలితా స్వరూపము, కామాక్షి స్వరూపము అని పిలుస్తూ ఉంటారు. ఇందులో ఒక నియమం ఉంటుంది. పరమేశ్వరుడు నిజానికి స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. అసలు పరమేశ్వరుడికి లింగభేదం లేదు. అందుకే పోతన గారు గజేంద్ర మోక్షం చేస్తూ స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య అమర నరాది మూర్తియును కాక ఘర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు. పరమేశ్వరుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఉండదు. అందుకే మీరు ఏ సహస్రనామ స్తోత్రం చదవండి, అందులో పరంజ్యోతి అని ఒక నామం ఉంటుంది. మీరు మీ మనసు యొక్క ఆర్ద్రతని బట్టి ఈశ్వర స్వరూపాన్ని ఆ రూపంలో చూస్తారు. నేను ఇప్పుడు పరదేవత గురించి చెప్తే అంతే పారవస్యంతో చెప్తాను. ఎందుకంటే అదే పరమేశ్వరుడు, ఆ పరతత్వమే ఆ రూపములను పొందుతూ ఉంటుంది. నిజానికి ఆయన అదే కాదు, ఆయన నిర్గుణుడు అసలు. అందుకే శంకర భగవత్పాదులు వేదాంత డిండిమం చేస్తూ ఒక మాట అంటారు, సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు. వ్యాసుడు దేవీ భాగవతం చేస్తూ సగుణ నిర్గుణా సాత్విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతుర్ విరాగిభి అంటాడు. పరబ్రహ్మాన్ని కోరికలున్న వాళ్ళు ఆరాధిస్తారు. నిర్గుణ పరబ్రహ్మాన్ని ఏ కోరిక లేనివాడు ఆరాధన చేస్తాడు, జ్ఞానాన్ని అపేక్షించినవాడు. అందుకని పరమేశ్వరుడికి రూపం ఏమిటి?
ఆయనకు ఒక రూపం ఉండదు. కానీ మన మనసుకి ఆలంబనం కల్పించడం కోసం పరమభక్తులైన వారు ఈ రూపంలో నువ్వు నాకు కనపడకపోతే నేను ఉండలేనన్న వాళ్ళ కోసం నేను ఆ రూపాన్ని పొందాను తప్ప నాకు అసలు రూపం ఏమిటి అన్నాడు. అజాయమానో బహుధా విజాయతే అంది శృతి. అసలు పుట్టవలసిన అవసరం లేనివాడు, ఎప్పుడూ అంతటా నిండి నివిడీకృతమై ప్రకాశించువాడు ఈ కంటికి అందేటట్టుగా కిందకి దిగి వచ్చాడు. అవతార అంటారు. అందుకే తార అంటే ఈ కంటికి యథార్థ స్వరూపం తెలియదు. ఈ భూమి కన్నా సూర్యుని కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదై స్వయం ప్రకాశకమైన తార ఆకాశంలో ప్రకాశిస్తే మాంసనేత్రం పట్టుకోలేదు. అవతార కిందకు వచ్చిందనుకోండి తెలుస్తుంది. ఈ మాంసనేత్రంతో చూడబడడానికి వీలుగా తను కిందకి దిగితే అవతార. అలా పరతత్వం కిందకి దిగొస్తే అవతార స్వీకారము చేసినది అంటారు. పరదేవత అవతార స్వీకారం చేసి చిదగ్నికుండంలోంచి బయటికి వచ్చింది. ఇందులో చిన్న తంత్రభేదం ఒకటి ఉంటుంది. పురుషస్వరూపంగా మీరు ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తే పాదాది కేశాది పర్యంతం చెప్పాలి, అంటే పాదముల నుండి తల వరకు చెప్పాలి. స్త్రీ స్వరూపంగా చెప్తే కేశాది పాదాది పర్యంతం చెప్పాలి, అంటే తల నుండి పాదముల వరకు చెప్పాలి. అందుకే వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రం చేసేటప్పుడు అమ్మవారిని మొట్టమొదట తల దగ్గర ప్రారంభం చేసి పాదముల వరకు చూపించాడు. అయితే మీరు నన్ను ప్రశ్న వెయ్యొచ్చు, అలా మొదలు పెట్టలేదు కదండి మరి వ్యాసుడు, తలతో మొదలు పెట్టలేదే. మొట్టమొదట ఎర్రటి కాంతి చెప్పాడు, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. తర్వాత బుద్ధ్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, 4 బాహువులు చెప్పాడు. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక. 4 చేతులు 4 ఆయుధములు చెప్పాడు. మళ్ళీ ఎర్రటి కాంతి చెప్పాడు. నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల. ఇప్పుడు తల దగ్గరికి వెళ్ళాడు. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఇక ఆగలేదు. కురువిందమణి శ్రేణీ కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజదలికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభం మృగనాభివిశేషక వదనస్వర మాంగల్య గృహతోరణ చిల్లిక అంటూ పాదముల వరకు వచ్చేసాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, లలితా సహస్రనామ స్తోత్రమునందు వ్యాస భగవానుడు ఒక్క పెద్ద రహస్యాన్ని దాచాడు. మొట్టమొదట అమ్మవారి ఆవిర్భావం చెప్పేటప్పుడు ఆ చిదగ్నిగుండంలోంచి వచ్చిన అమ్మవారి యొక్క రూపాన్ని ముందు చెప్పలేదు. చెప్పకుండా ఉద్యగ్భాను సహస్రాభ అన్నాడు. ఉత్ అంటే పైకి లేవడం, ఉదయిస్తున్నటువంటి సూర్యబింబములు సహస్రము. సహస్రము అంటే 1000 కాదు, అనంతము అని అర్థం సంస్కృతంలో. అనంతమైన సూర్యబింబములు ఏకకాలమునందు ఉదయిస్తే ఎటువంటి ఎర్రటి కాంతి వస్తుందో అసలు ఆ సూర్యోదయాన్ని మీరు అనుభవించాలి. సూర్యోదయాన్ని తిక్కనగా అనుభవించాడు మహానుభావుడు. మహాభారతంలో విరాట పర్వంలో ఎంత అద్భుతంగా అనుభవించాడో. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయలతి కాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటాడు. 3 మూర్తులు కలసినటువంటి ఒక ముద్ద ఆ ఎర్రటి కాంతులతో సముద్రంలోంచి పైకి లేస్తుంది. కాబట్టి ఉద్యద్భాను సహస్రాభ, అనంతమైన సూర్యబింబములు ఒక్కసారి పైకి లేస్తే ఏమవుతుంది? అది వ్యాస హృదయం. ఉత్ నువ్వు ఒక్కసారి తలెత్తాలిగా, అబ్బా అని. తలెత్తడం అంటే బాహ్యంలో తల కాదు, ధ్యానమునందు ఉత్ ఒక్కసారి సంతోషంతో పైకి లేవాలి. ఎందుకని అంటే శ్రీసరణి అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ. శ్రీసరణి అని పిలుస్తారు దాన్ని. శ్రీసరణి అంటే కందులు మోసుకొని ధ్యానం చేసినప్పుడు సూర్యబింబం యొక్క ఉదయాన్ని, ఆ బింబం ప్రకాశం ప్రారంభమైతే ప్రత్యేకంగా సముద్రపుటొడ్డున కూర్చుని చూడాలి. ఆ ఎర్రటి కాంతి కుంకుమ బిందువు నుండి వచ్చినట్టు సముద్రం అంతా పడుతుంది. పడిది పశ్చిమ దిక్కు వరకు పడి
మొత్తం అంతా ఎర్రటి కాంతిలో నిండిపోతుంది. అది కొద్ది క్షణాలు ఉంటుంది, తర్వాత బంగారు రంగు పొందుతుంది బింబం. బంగారు రంగు తర్వాత ఇక దుర్నిరీక్ష, మీరు మాంసనేత్రంతో ఇక చూడలేరు, తేజస్సు పుంజేసుకుంటుంది. ఆ ఎర్రటి బింబం ఉందే దాన్ని కన్నులతో చూడవచ్చు. అప్పుడు మీరు దాని వైభవం అనుభవించడం కాదు, దాని కాంతి ఈ ప్రపంచం అంతా పడుతుంది. పడ్డప్పుడు ఎరుపుతనంలో మునిగిపోతుంది ఈ ప్రపంచం. శ్రీసరణి అంటారు శంకర భగవత్పాదులు, దాన్ని ధ్యానం చెయ్యాలి. ఆ ఎరుపు కాంతిని ధ్యానం చేస్తే దాని యందు ఒక లక్షణం ఉంటుంది. ఆ ఎరుపు ఏం చేస్తుందంటే అది సంధ్యకి గుర్తు, మార్పునకు గుర్తు. అందుకే అమ్మవారు అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అంటారు. అరుణాం ఎర్రని కాంతులతో ఉంటుంది. అమ్మవారి గురించి మీరు ఎప్పుడు ఎక్కడ చెప్పినా ఎరుపు, పరమేశ్వరుడు గురించి ఎప్పుడు చెప్పినా తెలుపు. ఎందుకంటే ఆయన శుద్ధ సత్వాతీతుడు, మారనివాడు, తెల్లగా ఉంటాడు. మారనివాడిలో నుండి మారేవాడిగా చేసినది పరదేవత, అందుకని ఎర్రగా ఉంటుంది. మీరు అందుకే చూడండి, అసలు ఈ లోకం అంతా కూడా తెలుపు ఎరుపుల యొక్క మిశ్రమం. జాయతే గచ్చతే ఇతి జగత్. మీరు చిదంబరం వెళ్ళి దక్షిణామూర్తి దేవాలయం ఉంటుంది, దక్షిణామూర్తి దేవాలయం వెనకాతలకి వెళ్ళి గోడ మీద చూస్తే కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. 2 పావులు చుట్టలు చుట్టుకుని కదిలి ఉంటాయి, ఇలా తలలు పట్టుకుని. పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే పాలు తెలుపు, తేనె ఎరుపు. గోడ మీద గీతలు గీస్తే అందుకే దేవాలయం గోడ మీద తెల్ల గీత ఎర్ర గీత గీస్తారు. మీరు లక్ష్మీనారాయణులనండి, పార్వతీ పరమేశ్వరులనండి, పేరుతో ఏముంది, తత్వం ప్రధానం. అందుకే గోడల మీద తెలుపు గీత ఎరుపు గీత గీస్తారు. లోకమంతా తెలుపు ఎరుపుల యొక్క మిశ్రమం. ఆ ఎరుపునందు ఒక లక్షణం ఉంటుంది. ఆ ఎరుపు తెలుపు నుండి మిగిలిన రంగులు విడేటట్టు చేస్తుంది. ఎందుకంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని, అధ్యవసాయంతో వినవలసి ఉంటుంది. తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు. చిన్నతనంలో విబ్జియార్ అని మీరు వినుంటారు, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని. ఆ 7 రంగులు. తెలుపు నలుపు రంగులు కావు. మరి తెలుపు నలుపు ఏమిటి? అన్నిటినీ విడిచిపెట్టేది తెలుపు, అన్నిటినీ పుచ్చుకునేది నలుపు, అంతే. తెలుపు అన్నిటినీ బయటికి వదిలిపెట్టేస్తుంది. తెల్లగా ఉండేది స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి. పరమశివుడు తెల్లగా ఉంటాడు. అసలు పరమశివుడు ఎందుకంత తెల్లగా ఉంటాడంటే మూకశంకరులు దెప్పిపొడిచారు. అసలు అలాంటి ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందో నేను ఆశ్చర్యపోయాను. ఆయన ఒక శ్లోకంలో ఒక అద్భుతమైన మాట అన్నారు. అమ్మవారి చిరునవ్వు చూశాట శివుడు, ఎంత తెల్లగా ఎంత స్వచ్ఛంగా ఉంది నా భార్య ఆ నవ్వు అని. అప్పటి నుంచి ఆయనకి తెలుపు మీద వ్యామోహం మొదలైందిట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కార్తవీర్యుడికి దురాశ పుట్టింది. కామదేవును తన వెంట తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. ఈ కామదానం ఎందుకు ఇక్కడ ఉండాలా, అది నా దగ్గర కదా ఉండాల్సింది. ఎవడి పట్ల దైవానికి దయాదాక్షిణ్యాలు తగ్గుముఖం పడుతున్నాయో అటువంటి వాడికి నాశనమయ్యేటువంటి ఆలోచనలు పుడతాయట. పరమాత్ముడి మీద దుష్టబుద్ధి పుడుతుందట, గురువు మీద దుష్టబుద్ధి పుడుతుందంట. ఎప్పుడు పుట్టిందో చంచలం, అప్పుడు వాళ్ళకి కింద పడేటువంటి కాలం వచ్చింది అని అర్థం. వాళ్ళకి నాశనానికి ప్రారంభమైంది అని అర్థం. అందుకని వచ్చినప్పుడే దాన్ని తుంచి పారేసి సరిచేసుకొని చెంపలకు వేసుకోవాలి. దుష్కర్మ వైపు మనస్సు లాగే వాళ్ళకి లాగబడుతుంది కదా. బుద్ధి అంతా కిందికి వచ్చినప్పుడు, అదృష్టం నాశనం అయిపోయినప్పుడు వాళ్ళ బుద్ధి అంతా కిందికి వచ్చేస్తుంది కదా. భవిష్యత్తులో వాళ్ళకు అరిష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది కదా. ఇంకా భవిష్యత్తు వాళ్ళు బతకలేరు కూడా. అటువంటి యోచన వచ్చింది కార్తవీర్యుడికి. కార్తవీర్యుడికి ఆ సమయంలో అటువంటి దుర్బుద్ధి కలిగింది అని చెప్తున్నారు. మహర్షితో ఇలా అన్నాడట, మీరు అడవిలో నివసించేవారు కదా, ఆకులు అలములు దుంపలు ఇవన్నీ తినేవాళ్ళు కదా, మీకు ఈ భోగాలు ఎందుకు, మీకు ఈ రుచులు ఎందుకు? అందుచేత కామదేవును మాకివ్వండి.
ఇది మా వద్ద ఉంటే గొప్ప గొప్ప కార్యాలకు ఉపయోగపడుతుంది అన్నాడు. జమదగ్ని మహర్షి కోపం వచ్చేసిందట. ఓ మహారాజా, నువ్వు పరిశుద్ధమైనటువంటి మనస్సు కలవాడిననే ఉద్దేశంతో నీకు భోజనం పెట్టాను. దత్తాత్రేయుడు భక్తుడివి, గణపతి మంత్రాన్ని చేసిన వాడివి, తపస్సు చేసిన వాడివి అనే ఒక దృష్టితో నిన్ను లోపలికి పిలిచి భోజనం పెట్టాను. మంచి అతిథివి దొరికావని నేను పూజించాను. నువ్వు చక్రవర్తి కదా ఈ రాజ్యానికి, మంచివాడు దొరికాడు నాకు. ఎవరికైనా మంచిగా భోజనం పెట్టాలంటే మంచి వాళ్లకు, ఒక పండితుడికి, బుద్ధివంతుడికి, ఒక జ్ఞానికి మనం ఏదైనా ఇస్తే ఎంతో తృప్తి పడతాం. మనకు అట్లా ఎంతో సంతోషం అవుతుంది. హుండీలో ఒక 100 రూపాయలు వేస్తే ఎంతో తృప్తి అవుతుంది. 100 రూపాయలు వేసే నాకు శక్తి పరమాత్ముడు నాకు ఇచ్చాడు కదా, 1000 రూపాయలు వేసే శక్తి నాకు ఇవ్వని, రేపు తీసుకొచ్చి వేస్తా. అట్లా మనం మనస్సులో అట్లా కావాలి మనకు. ఒకప్పుడు నేనేమీ ఇవ్వలేదు కదా, నేనేమీ చేయలేదు కదా, ఈరోజు చేసేటువంటి శక్తి నాకు కలిగింది కదా. నువ్వు కొంగ వంటి మోసగాడవని ఇప్పుడు అర్థమైపోయింది నాకు. నీ మనస్సులోని కపటాన్ని నేను గ్రహించలేకపోయాను. నువ్వు సత్పురుషుడు అనేటువంటి భ్రాంతితో నీతో స్నేహం చేశాను. ఇటువంటి దుర్బుద్ధివి ఎవరు కనీ విని ఉండరు కదా, నువ్వు దుర్బుద్ధివి. కామదేవుని కనుక ఆశిస్తే ముల్లోకాలను నాశనం చేసినంత పాపం చుట్టుకుంటుంది అని నిందించాడు. అసలు కామదేవుని అంటే ఏమనుకున్నావు? అది ప్రపంచానికి అనుగ్రహం చేయటానికి వచ్చినటువంటిది. నాది నీది ఇంకొకరిది కట్టేయటానికి ఆవు కాదది, ఒక సాధారణమైనటువంటి గోవు కాదది. అంత ఎంతో బుద్ధి చెప్తాడు. అప్పుడు కార్తవీర్యుడు అంటాడు, కామదేవును తీసుకొని రమ్మని భటులను ఆజ్ఞాపించాడు. ఆయన రాజు కదా, చక్రవర్తి కదా, వెళ్ళి పడకరా పండి అన్నాడు. అప్పుడు భటులు ఆ కామదేవును చుట్టుముట్టేశారు. వారిని ఆ దేనువు తన క్రోధాగ్ని జ్వాలలో భస్మం చేసేసింది. ఒక్కసారిగా ముక్కు నుండి గాలిని విడిచిపెట్టి కొంతమంది భటులను గాల్లోకి ఎగరగొట్టింది, కొంతమందిని గాల్లోకి ఎగరగొట్టింది, కొంతమందిని భస్మం చేసి పారేసింది. ఒక్కసారి గాల్లోకి ఎగిరి ఏనుగు పైకి దూకిన సింహంలాగాను, నాగులకు పైకి దూకినటువంటి గరుక్మంతుడిలాగాను సైన్యాల మీద పడగా సైన్యమంతా చల్లా చెదరైపోయిందట. అంత పెద్ద సైన్యం వచ్చింది. అంతమందికి విందు చేశారు ఆయన. అమ్మవారు చేసింది కామధేను. కొంతమంది సైనికులు కర్రలతోనూ ఆయుధాలతోనూ గోవును కొట్టారు. గోవుపై పడినటువంటి ప్రతి ఒక్క దెబ్బ నుండి కొంతమంది వచ్చారు. అక్కడి నుంచి సైన్యం వచ్చింది. కార్తవీర్యుని సైన్యాన్ని యుద్ధం చేశారు. ఆ సైన్యంతో కార్తవీర్యుడి సైన్యాన్ని చావుగొట్టారు. ఇలా గో సైన్యానికి, రాజుగారి సైన్యానికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. కామధేను సైన్యానికి, రాజు సైన్యానికి. సైనికులు రాజుగారికి చుట్టుకుంటూ పారిపోయారు. కార్తవీర్యులు ఒక్కసారిగా 500 బాణాలను ప్రయోగించిన ఆ గో సైన్యంలో ఒక్క భటుడు కూడా మరణించలేదు. ఆయన చేతులన్నీ ఉన్నాయి కదా, 1000 చేతులు. 1000 చేతులతో 1000 బాణాలు ఒకే పారి ప్రయోగించాడు. టకా 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 అని, అంటే బాణ వర్షాన్ని కురిపించాడు. అతడి బాణాలన్నీ వృథా అయిపోయాయి, అన్నీ కింద పడిపోయాయి, ఒక చిన్న అగ్గిపుల్లలాగా అయిపోయాయి. అతడు సిగ్గుపడుతూ చింతిస్తూ ఉండగా అప్పుడు కామదేవం అనుకుంటుందట, నాకు వీడితో యుద్ధం ఎందుకు అని భావించింది. స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. నా లోకం ఇది కాదు కదా, వీడితో, ఈ మూర్ఖుడితో నాకెందుకు యుద్ధము అని వెళ్ళిపోయింది. ఓడిపోయినందుకు కార్తవీర్యుడికి ఉగ్ర రోషం పెరిగిపోయింది. బాణాన్ని ప్రయోగించి జమదగ్ని మహర్షిని హతమార్చాడు. ఒక్క పర్యం బాణం వేసి జమదగ్నిని కొట్టాడు. గణేష్ పురాణంలో ఈ ఘట్టాన్ని ఇతర పురాణాల కన్నా కొద్దిగా భిన్నంగా చెప్పారు. మనం ఏమీ అనుకోకూడదు, కొంచెం భిన్నంగా ఉంటుంది, కథ కొంచెం విచిత్రంగా ఉంటుంది. రేణుకాదేవి శోకిస్తూ, ఓరి దౌర్భాగ్యుడా, అన్నం పెట్టిన వాడిని చంపేస్తావా, ఈ మహర్షి నీకేమి అపకారం చేశాడు అని అరిచింది. కార్తవీర్యుడికి కోపం వచ్చి, అప్పుడు ఓ మునిపత్ని, నోరు అదుపులో ఉంచుకో, లేకపోతే నిన్ను కూడా నేను చంపుతానని చెప్పాడు. 21 బాణాలను రేణుకామాతపైకి ప్రయోగించగా
ఆ తల్లి ఆ బాణాలతో కొట్టబడి తీవ్రంగా గాయపడి నేల మీద పడిపోయింది. అమ్మ కార్తవీర్యుడితో ఇలా అన్నది, దుర్మార్గుడా, నీకే బలమున్నదని గర్విస్తూ మమ్మల్ని వధించావు. నీకు చేటుకాలం దాపురించింది కనుకనే ఇటువంటి పని నువ్వు చేస్తున్నావు. అతి కొద్ది కాలంలోనే నువ్వు కూడా నశిస్తావు అని శపించింది. ఆ మాటలకు కార్తవీర్యుడు కలత చెందుతూ నిరుత్సాహంతో తన నగరానికి వెళ్ళాడు. రేణుకాదేవి రాముణ్ణి స్మరించింది. తక్షణమే రాముడు తల్లి చెంత వెలిచాడు. అక్కడే 21 బాణాలు కొట్టాడన్నారు కదా, 21 పార్లు లోపలే పిలుచుకుంది. తండ్రి మరణించి పడి ఉండటాన్ని చూశాడు. వస్తూనే రాముడు తల్లి బాణాలతో కొట్టబడి మరణించడాన్ని చూశాడు. చూసి ఎంతో దుఃఖించాడు. ఏంటి ఇద్దరు ఇట్లా అయిపోయారు కదా అని. తల్లి తలను ఇద్దరూ మరణించడాన్ని చూశాడు. మరణించి వెళ్ళారు, ఇద్దరు లేరు. ఇక ఆమె శరీరంలో నాటుకోబడినటువంటి బాణాలను పైకి లాగేశాడు. రేణుకాదేవి కొంచెం ప్రాణంతో ఉన్నది, తండ్రి మాత్రం మరణించాడు. రేణుకాదేవి రాముణ్ణి ఓదారుస్తూ ఇలా చెప్పిందట, నాయనా ఏడవకు, నేను ఎప్పటికీ నీ వద్దే ఉంటాను. కార్తవీర్యుడు వచ్చి దేను ఇవ్వనందుకు నీ తండ్రిని నన్ను వధించాడు. రామా, ఆ దుష్టుడిని సంహరించు. ఆ దుష్టుడు నాపై 21 బాణాలు ప్రయోగించాడు కనుక నువ్వు కూడా 21 సార్లు సంచరించి నాశనం చేసి మా ఆత్మలకు శాంతి చేకూర్చు. మాకు అగ్ని సంస్కారం చెయ్యి. తర్వాత దత్తస్వామిని పురోహితుడిగా వరించి అపరకర్మలు చెయ్యి. అప్పుడే మాకు ఉత్తమ గతులు కలుగుతాయి. ఆయన కంటే సమర్థుడైన వాడు ఇంకొకడు లేడు అని రేణుకాదేవి పరలోకానికి చేరుకుంది. ఓం గణపతయే నమః.